వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను మీకు చదివి వినిపించబోయేటువంటి కథ ఒక సీనియర్ జర్నలిస్ట్కి సంబంధించినటువంటిది. 22 ఏలో రైతులు సామాన్యులే కాదు, చిన్న చితక పనిచేసుకునేటువంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు కూడా బలైపోతున్నారు అనడానికి. ఎందుకు ఈ 22 ఎందుకు ప్రైవేట్ ల్యాండ్స్ మీద ప్రభుత్వానికి దేనికి? ఇదే ప్రశ్న వస్తుంది. లెట్స్ గో టు ద స్టోరీ. ఆయన పేరు అశోక్ కుమార్ వేములపల్లి. అందరికీ తెలిసింది అశోక్ అన్న. ప్రస్తుతం బిగ్ టీవీలో ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్నారు. ఆయన అనుభవంలోకి వచ్చినటువంటి ఆయన స్వానుభవం, ఈ 22 అనేది ఆయన అనుభవం మాత్రమే. సో ఏంటి ఆయన చెప్పినటువంటిదని ఒకసారి చూస్తే, ఇది 22 తెచ్చినటువంటి కష్టం. నా సమస్య మరెవరికి రాకూడదు. హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలి అనేది నా కల. ఇందుకోసం గత 5 ఏళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొనలేకపోయాను. నిజానికి జర్నలిస్టుగా 22 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, కానీ నేను సంపాదించిందంటూ ఏం లేదు. జర్నలిస్టులు అందరూ ఏదో పెద్ద ఊడబొడి చేసి సంపాదించేస్తారు, దందాలు బాగా చేసేస్తారు అని బయట మంచి పేరుందండి. మాకు చాలా గొప్ప పేరుంది. మా బతుకులు ఇలా ఉంటాయి. ఇది రియాలిటీ. మీరు అనుకునేటువంటి వాళ్ళు మేబీ కొంతమంది ఉండొచ్చేమో. అందరూ ఇలా ఉండరు. అందరూ మీలాంటి సామాన్యులే. మనందరం కూడా సామాన్యులమే. ఓకే, జర్నలిస్ట్గా 22 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా కానీ నేను సంపాదించిందంటే ఏం లేదు. కొత్త ఫ్లాట్ కొనాలి అంటే కోట్లు కావాలి, అది నా వల్ల కాదు. అందుకే బడ్జెట్లో సెకండ్ హ్యాండ్ ఇల్లు అనేది నా కల. అది కూడా 20 లేదా 30 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్లు అయినా పర్వాలేదు అని వెతుకుతూనే ఉన్నాను. 2 ఫ్లాట్లు అడ్వాన్స్ ఇచ్చి చివరికి రిజిస్ట్రేషన్ టైంలో రకరకాల కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయి. చివరికి శ్రీనగర్ కాలనీలో మరో ఫ్లాట్ నచ్చి అడ్వాన్స్ ఇచ్చాను. అది కూడా ఇంట్లో ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి 25 లక్షలు, షేర్లు అమ్మి సేవింగ్స్ పిఎఫ్ మొత్తం విత్డ్రా చేసి మరొక 15 లక్షలు కలిపి 40 లక్షలు యజమానికి చెల్లించాను. మిగిలింది సేల్ డీడ్ ఇచ్చాక బ్యాంక్ లోన్ అప్లై చేసుకుంటానని చెప్పాను. అంటే 22 ఏళ్ల కాలంలో తను సంపాదించింది బంగారం, తను కూడబెట్టుకున్నది 25 లక్షలు విలువైనటువంటిది మొత్తం బంగారం. అందులో మేబీ తంది కావచ్చు, తన అత్తారింటి వారు ఆడబిడ్డకి ఇచ్చినటువంటిది కావచ్చు, ఏదైనా ఉండొచ్చు అందులో. సో అదొక 25 లక్షలు. అలాగే షేర్లు, సేవింగ్లు, పిఎఫ్ మొత్తం ఇవన్నీ కలిపి ఇంకో 15 లక్షలు. అంటే హీ ఈజ్ నౌ కంప్లీట్లీ, ఒక రకంగా చెప్పాలంటే జీరో. ఉన్న సేవింగ్స్ అన్నీ తీసేసి, బేసిక్గా ఇవన్నీ ఎమర్జెన్సీ సేవింగ్స్లో వస్తాయి కదండి. సో ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు జీరో. నెలకు వచ్చేటువంటి జీతం మీద మాత్రమే ఆ కుటుంబం నడవాలి ఇప్పుడు. సో మొత్తం 40 లక్షలు యజమానికి చెల్లించేశాను. మిగిలింది సేల్ డీడ్ ఇచ్చాక బ్యాంక్ లోన్ అప్లై చేసుకుంటానని చెప్పాను. ముందస్తుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ నుంచి ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్ కూడా తీసుకున్నాను. ఫ్లాట్ ఓనర్ ఎన్ఆర్ఐ కావడం వల్ల డాక్యుమెంట్స్ రావడానికి దాదాపు 2 నెలల సమయం పట్టింది. ఎన్ఆర్ఐ వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు కాబట్టి వారి అక్కగారికి జీపీఏ చేసి, అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసి, తద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. చివరికి ఆ జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించి రిలీజ్ డీడ్ తీసుకునే టైంలో బంజారా హిల్స్ సబ్ రిజిస్ట్రార్ ఈ ప్రాపర్టీ 22 అర్బన్ సీలింగ్ యాక్ట్లో ఉంది, అందువల్ల అది రిలీజ్ అయ్యే వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. సో ఒక్కసారిగా బాంబు పేలినట్టయింది. ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న కళ ఒక్కసారిగా 22 వల్ల చెదిరిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి యజమాని తరఫు అడ్వకేట్ కలెక్టర్కి ఈ ప్రాపర్టీ రిలీజ్ చేయాలని లెటర్ పెట్టారు, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, గత 3 నెలలుగా శ్రీనగర్ కాలనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టినటువంటి బంగారానికి నెలకి 9% అంటే 25 లక్షల రూపాయలకి నెలకి 30,000కు పైగా వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇల్లు ఇంతవరకు నాకు హ్యాండ్ ఓవర్ కాలేదు. ఇప్పట్లో అయ్యే అవకాశమే లేదు. 22 వివాదం ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియదు. నాలాంటి మధ్యతరగతి వ్యక్తి జీవితం అంతా దాచుకున్న సేవింగ్స్, పిఎఫ్లు అన్నీ విత్డ్రా చేసేసాను. వాటితో పాటు ఒక్కొక్క రూపాయి పోగేసి మా ఆవిడ కొనుక్కున్న బంగారం అంతా బ్యాంకులో తాకట్టు పెట్టేశాను. నిజానికి ఇది మాత్రమే నా యావదాస్తి. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నేను ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయమని యజమానిని అడిగితే, వాళ్ళు ఇస్తాం, కానీ ఇప్పుడే కాదు, మీరు ఇచ్చిన అడ్వాన్స్ వేరే చోట మేము ఇన్వెస్ట్ చేసాం ఆల్రెడీ, అడ్జస్ట్ అయ్యాక వెనక్కి ఇస్తా ఉంటున్నారు. కావాలంటే మీరు ఆ ఫ్లాట్లోకి వెళ్ళి నివాసం ఉండమంటున్నారు. రిజిస్ట్రేషన్ కాకుండా అసలు ఎప్పటికి అవుతుందో తెలియని ప్రాపర్టీలోకి వెళ్ళి ఇల్లీగల్గా ఉండడం అనేది నాకు ఇష్టం లేదు. ఈ 40 లక్షలు వెనక్కి తీసుకునే వరకు నాలాంటి వాళ్ళు పడే మానసిక వ్యధ అంతా ఇంతా కాదు.
ఇల్లు కొత్తది కాకపోయినా 30 ఏళ్ల క్రితం అపార్ట్మెంట్ అయినప్పటికీ సొంత ఇల్లు అనే ఎమోషన్, సెంటిమెంట్‌తో మా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ 22A అనేది నాలాంటి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆ ఇంటికి ఏ కలర్ వేయించాలి, ఎలాంటి ఏసీలు కొనాలి, కిచెన్‌లో వుడ్ వర్క్ ఎలా రిపేర్లు చేయించుకోవాలనే దాని మీద ప్రతిరోజు ఫ్లాట్ వీడియో చూస్తూ ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకునేవాళ్ళం. అంతేకాదు ఇంటి ముందు నా ఇంటి పేరుతో ఒక చిన్న బోర్డు పెట్టుకోవాలని కూడా ముచ్చట పడ్డాం. వాల్ పేపర్‌లు ఆర్డర్‌లు ఇచ్చాం. 2 ఏసీలు, ఫ్యాన్‌లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చాం. కార్పెంటర్లు, పెయింటర్లు, ఆఖరికి ముగ్గులు వేసేవాళ్ళని కూడా మాట్లాడేసాం. రిజిస్ట్రేషన్ ఇంకా లేట్ అవుతోందనే కారణంతో మంచి రోజులు ఉండవేమో అనేవి ఒక ముహూర్తం చూసుకొని యజమాని సూచనతోటి ఆ ఫ్లాట్‌లో పాలు కూడా పొంగించేశాం. ఈలోపే మా నెత్తి మీద ఇప్పుడు 22A అనే పిడుగు పడింది. ఒక జర్నలిస్ట్‌గా నేను ఎంతోమంది సమస్యలు సాల్వ్ చేశాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో వార్తలు కవర్ చేశాను. కానీ నేనే సమస్యల్లో ఇరుక్కుంటానని అనుకోలేదు. నిజానికి నేను గమనించినంత వరకు నేను కొనాలనుకున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ సొసైటీ కింద రిజిస్టర్ అయ్యింది. అన్నీ పక్కా నిబంధనల కిందే నిర్మించారు. దానికి 30 ఏళ్లకు పైగా లింక్ డాక్యుమెంట్స్‌తో సహా అన్నీ ఉన్నాయి. ప్రతి ఏటా ఆడిటింగ్ కూడా చేయిస్తారు. ఏ ఒక్క వైలేషన్ కూడా లేదు. కానీ ప్రభుత్వం ఇలాంటి ప్రాపర్టీస్‌ని ఏదో ఒక కారణాలతోటి 22A కింద చేర్చేసింది. ఇక్కడ నేను ఫ్లాట్ యజమాని కోణంలోంచి కాదు, నాలాంటి మధ్యతరగతి కోణంలోంచే ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఫ్లాట్ అమ్మాలనుకున్న యజమాని ఎంత ఇబ్బంది పడతాడో దానికంటే రెండింతలు నాలాంటి ఇల్లు కొనుక్కునే ఆశతో బంగారం కూడా తాకట్టు పెట్టి అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకునే వరకు నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. ఈ మానసిక వ్యధకి వెల కట్టేదెవరు? ఇలా నా మాదిరి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీ ఆ బిల్డింగ్ అసైన్డ్ ల్యాండ్‌లో కట్టిందో, లేక ప్రభుత్వ భూమిలో కట్టిందో అయితే నేను దానికి జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే అడ్వాన్స్ ఇచ్చాను. ఇలా అన్ని పక్కాగా ఉన్న ప్రాపర్టీస్‌ని కూడా ఎందుకు ఇలా నిషేధిత జాబితాలోకి చేరుస్తున్నారు? పోనీ అవి లీగల్ ప్రాపర్టీ అయినా కాదా అనేది కనీసం దరఖాస్తు చేసుకున్నప్పుడైనా అధికారులను పంపి వెరిఫై చేయించాలి కదా! అది కూడా చేయడం లేదు. అసలు ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద మీ ప్రభుత్వ పెత్తనం ఏంటి? ఇంకా ఎంతమంది ఇలా కన్నీళ్లు పెట్టుకోవాలి? ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత కదా! మరి ఇన్ని రోజుల నుంచి ఈ వివాదం నడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నిన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు మేము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క ప్రాపర్టీని నిషేధిత జాబితాలో చేర్చలేదంటున్నారు. ఒకవేళ అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని అనుకుందాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా! దయచేసి నాలాంటి వాళ్ళ గోడు వినండి. ఈ సమస్యల్ని పరిష్కరించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అశోక్ వేములపల్లి. ఇది సింపతి కోసం మరేదో ఆశించో ఈ ఆర్టికల్ రాలేదు. నా మాదిరిగా 22A వల్ల హైదరాబాద్లో బాధపడుతున్న ఎంతోమంది బాధితుల తరఫున నేను కూడా ఒక బాధితుడిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఒక కామన్ మ్యాన్గా బుర్ర, బుద్ధి, సరే ఇంత పెద్ద మాటలు ఎందుకులేండి, ఇక్కడ కాస్త గుంజు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తే తెలిసేది. 30 ఏళ్ల పాటు దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదొక ప్రైవేట్ ప్రాపర్టీ అపార్ట్మెంట్. కట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ప్లానింగ్ ఆఫీసర్లు ఎవరు? గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఏవైతే ఈ సెక్యూరిటీ మెజర్స్ ఇవన్నీ కూడా చెప్తారు కదా, రిజిస్ట్రేషన్లోను, రెవెన్యూ డిపార్ట్మెంట్లోను, GHMCలోను చెప్తారు కదా, సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? మరి వాళ్ళందరూ గుంజు ఉండే పెట్టారా? మరి అప్పుడు తెలియలేదా ఈ 30 ఏళ్లలో ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద వచ్చింది అని? శ్రీనగర్ కాలనీలో, అది కూడా ప్రైమ్ ఏరియా, అమీర్పేటకి పక్కనే ఉంటుంది. ఒకప్పుడు శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్ అంటే సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, చాలామంది కార్మికులు ఉండేటువంటి ఏరియా. ఇప్పటికి కూడా చాలామంది ఉంటున్నారు అక్కడ, ఇప్పటికీ చాలామంది ఉంటున్నారు. మరి అలాంటి ఒక ప్రైమ్ ఏరియాలో అర్బన్ సీలింగ్ యాక్ట్లోకి ఎలా వచ్చింది? యాజ్ పర్ వాట్ రూల్స్ వచ్చింది? మరి ఇన్నాళ్ళు అధికారులు ఏ గడ్డి పీకుతూ ఉన్నారు? వ్యంగ్యంగా ఇలాగే అడగాలండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటిదే జరిగితే తెలుస్తుంది. ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే ఎంత కష్టపడాలో, ఒక ఇల్లు కొనుక్కోవడానికి ఎంత కష్టపడాలో తెలుస్తుంది. ఇంట్లో రూపాయి పోగేసి కొనుక్కున్నటువంటిది, అది కూడా రేపు పొద్దున పిల్లల పెళ్ళిళ్ళకో లేదంటే వాళ్ళ చదువులకో, పై చదువులకో ఉపయోగపడుతుంది అని కొనుక్కున్నటువంటి బంగారం 25 లక్షలు. ఇప్పుడు నెలకి దానికి 9,000 పైచీలకు, 30,000 పైచీలకు వడ్డీ కట్టాలి. ఆయనకు వచ్చే జీతం ₹1,00,000 అనుకుందాం, నాకైతే తెలియదు. నెలకు ₹1,00,000 అనుకుందాం. ఎడిటర్ ఇన్ చీఫ్కి మరి ఎంత ఇస్తారు నాకైతే తెలియదు, అనుకుందాం. దాంట్లో మళ్ళీ అందులో కటింగ్లు పోతాయి, ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, ఇంకా మెయింటెనెన్స్ ఖర్చులు, ఇవన్నీ. ఇప్పుడు ఉన్నటువంటిదేమో సొంత ఇల్లు కాదు, అద్దెల్లు. ఆ అద్దె కట్టుకోవాలి, పిల్లలకి కాలేజీలో స్కూల్ ఫీజులు అవి కట్టుకోవాలి, డైలీ మెయింటెనెన్స్ ఇంట్లో 30,000. దీని ఒక్కదానికే వడ్డీ కడితే ఎలా నడవాలి బండి? ఎలా నడవాలి? పోనీ ఇల్లు ఏమైనా సొంతది వచ్చేసిందా వెనక్కి?
లేదు. రిజిస్ట్రేషన్ అయిపోయిందా? లేదు. ఇప్పుడు ఆ 40 లక్షలు వాళ్ళు వెనక్కి తెచ్చుకోవాలి. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను అమ్మేవాడిని, కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను. నేనేం చేస్తా? అంత డబ్బు నా దగ్గర పెట్టుకోను కదా! తీసుకెళ్ళి వేరే ఫిక్స్డ్ డిపాజిట్‌లోనో, లేదంటే షేర్ల మీదో, లేదంటే ఇంకో ప్రాపర్టీ మీదో ఎక్కడో నేను ఇన్వెస్ట్ చేసేస్తాను నేను. యాజ్ అ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెట్టుబడి కింద నేను పెట్టేస్తాను నేను. అయ్యో, నా దగ్గర అశోక్ గారు కొనుక్కున్నారు కాబట్టి రేపొద్దున్న ఏదైనా అయితే ఒకవేళ మళ్ళీ ఆయన వెనక్కి వస్తే నేను ఇవ్వాలి కాబట్టి నేను నా దగ్గరే పెట్టు కూర్చుంటానని నేను పెట్టుకోను. అక్కడ అమ్మిన వాళ్ళు కూడా తప్పట్టడానికి లేదు. డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకున్నారు. సరే, అక్కడ చదువు లేనటువంటి ఒక సామాన్యుడు ఎవడైనా వెళ్ళి ఇలాంటిది ఎదురైందంటే అనుకోవచ్చు. విద్యాధికుడైనటువంటి 27 ఏళ్ల జర్నలిస్ట్ అనుభవం ఉన్నటువంటి ఒక ఛానల్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, ఆయనకే అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయి. ఎలా అయిందంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, ఇది తెలంగాణకు సంబంధించింది 22A. ఇక్కడ రైతులు ఇంకా మనకు ఎవరో తక్కువ ఫోన్ చేసింది లేదు. అయ్యా మాది నిషేధిత జాబితాలో పెట్టారని వాళ్ళు ఎవరో ఫోన్ చేసింది లేదు ఇప్పటిదాకా కూడా. మాది అందులో పడేసారు, ఇలా ఉంది, తిరుగుతున్నాం మేమని. ఫస్ట్ కేసు ఇది హైదరాబాద్లో నేను చూసినటువంటిది. అది కూడా జర్నలిజంలో ఉండి జర్నలిస్ట్కి సంబంధించి ఇలా అవుతుందని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అంటే ఇంకా అందరూ ఉన్నారు, మొత్తం అందరం ఉన్నారు అందులో 22 లక్షల మంది. ఇప్పుడు ఎవరు ఈ బాధ్యత తీసుకుని ఇది మొత్తం క్లియర్ చేయాల్సింది ఎవరు? అసలు 30 ఏళ్ల పాటు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఈ 30 ఏళ్లలో ఆడిటింగ్ జరుగుతుంది, అది ఎటువంటి డిస్ప్యూట్లో లేనటువంటి ప్రాపర్టీ అని ఇచ్చినటువంటి సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతి సంవత్సరం కూడా మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కట్టించుకుంటున్నారు కదా, యాజ్ పర్ ద వాల్యూ. మరి అప్పుడు కట్టించుకునే పన్నులకి వాటికి లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళకి అది అందులో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అవ్వదు. అంటే రేపొద్దున ఏదో ఒక క్షణంలో వచ్చి ఇది దీంట్లో ఉంది కాబట్టి ఇది ప్రభుత్వ భూమనో ఇంకోటనో ఏదో చెప్పేసి కూలగొట్టేసి తీసుకెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయిగా. పోనీ అదేమైనా కొత్తగా కట్టిందా? లేదు, 30 ఏళ్ల క్రితంది ప్రాపర్టీ, ఆల్మోస్ట్ 30 years. మరి ఏమనుకోవాలి? ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? సమాధానం కావాలి. 22A మీద సమగ్రమైనటువంటి ఒక చర్చ జరగాలి. అవసరమైతే దాని మీద 22A శాఖ అని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చెయ్యండి. బాధితులందరినీ కూడా వెంటనే దాని నుంచి విముక్తి చెయ్యండి. చెయ్యని పక్షంలో ప్రజా ఉద్యమాలు తప్పవు. ఆంధ్రప్రదేశ్లో ముందే ఉంటుంది, తెలంగాణలో ఇంపాక్ట్ని బట్టి మెల్లగా రావచ్చు. ఎందుకంటే ఒక సామాన్యుడికి సొంతిల్లు అనేది ఒక కళ, ఇప్పుడు కలగానే మిగిలిపోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, డెఫినెట్గా పనేమో సిటీలో ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఇల్లు తీసుకుందాం మనకు ఉన్నటువంటి బడ్జెట్లో, ఇది మాకు వచ్చేటువంటి జీతాలకి అంటే ఇక్కడి నుంచి కనీసం 30 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి ఊరు శివారులో ఎక్కడో తీసుకుంటే కనికిష్టంగా ఓ 35 నుంచి 40 లక్షల్లో వస్తుంది. అంతేనా భాయ్? ఒక 40 लाख में आना है तो ఎక్కడెక్కడ దాకా పోవాలి మనం? అవుట్స్కట్స్, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అంటే అక్కడ పోయింది. అవుటర్ రింగ్ రోడ్ కాకుండా ఇంకా మనకి మిగతా చుట్టుపక్కల ఎక్కడైనా తీసుకోవాలంటే ఏ ఏరియాలు ఉన్నాయి బేసిక్గా మనకి? హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ మనకి హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీ దగ్గర మనం పని చేసుకుంటున్నాం. ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఎంత దూరం పోవాలి మనం మనకు వచ్చే బడ్జెట్లో? అంటే ఏ ఏరియాల దాకా వెళ్ళాలి? శంషాబాద్, తిమ్మాపూర్. అక్కడ నుంచి ఇంకొక చిన్న ఎయిర్పోర్ట్ ఏమైనా ఇక్కడ కట్టుకుందామండి. ఏమో రేపొద్దున రేవంత్ రెడ్డి గారు అక్కడ దాకా మెట్రో వేసినా కూడా ఇక్కడ ఇంకోటి ఏంటో తెలుసా, ఆఫీసులన్నీ కూడా ఏదో మెయిన్ రోడ్డు మీద పెద్ద పెద్ద భవనాల్లోనూ వాటిల్లోనూ వాకబుల్ డిస్టెన్స్లో ఏమి ఉండవండి. మళ్ళీ కాలనీ లోపలికి వెళ్ళాలి, ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి, రోడ్లు ఉంటాయి లేదు చూసుకోవాలి, వాతావరణం చూసుకోవాలి, ఇవన్నీ ఈ ఖర్చులన్నీ ఉంటాయి. ఇల్లే కొనుక్కోవాలా, ఏం చెప్పాలి, గొర్రెతోక ఎంత అంటే బెత్తడు అన్నట్టు చందంగా పెరుగుతున్నటువంటి రేట్లతో, పెరగనటువంటి జీతాలతో ఇల్లు కొనాలి అన్న ఆలోచన ఎవరన్నా వస్తుందా? 22 ఏళ్ల పాటు పూర్తిగా కష్టపడితే తప్ప ఇంత కూడా పూర్తి సేవింగ్స్, అది కూడా పూర్తి స్థాయిలో సేవింగ్స్. ఇంకా మాట్లాడితే జర్నలిస్టులకి లోన్లు ఇవ్వరు తెలుసా మీకు? జర్నలిస్టులకి, పోలీసులకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీనో ఏదో ఉంటుంది, వాళ్ళకి వచ్చే లోన్స్ వేరే, అది డిపార్ట్మెంట్ల పరంగా. పోలీసు వాళ్ళకి కూడా లోన్లు ఇవ్వరు, లాయర్లకు కూడా లోన్లు ఇవ్వరు. ఇంకా మాట్లాడితే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు మమ్మల్ని. వీళ్ళకి డబ్బులు రావురా, వీళ్ళకి జీతాలే సరిగ్గా రావు, ఎప్పుడు ఎడిపోతారో తెలియదు, ఇలా చూస్తారు. అలాంటిది అంత సీనియర్ మోస్ట్ ఉండి, అన్ని డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండి, సిబిల్ సరిగ్గా మెయింటైన్ చేసి, అన్నీ చేసి, చివరాఖరికి ఎస్ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి కళ ప్రభుత్వం 22A అనేటువంటి దాంతో ఈరోజు కూల్చేసింది. అది ఎప్పటికవుతుందో తెలియదు, కానీ అయ్యి తీరాలి. మరి అప్పటిదాకా తన మెంటల్ ట్రామాలను ఉండిపోతాడుగా. అంత పెద్ద ఛానల్ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంత టెన్షన్ మైండ్లో పెట్టుకుని అక్కడ తన
వృత్తికి తన అన్యాయం చేస్తాడని కాదు, కానీ తన 100% ఇవ్వాల్సిన చోట ఏదో ఒక స్ట్రెస్ తోటి ఆ పనితీరు కూడా కొంత తగ్గుతుందిగా. ఆ మానసిక వ్యధతోటి అక్కడికి వెళ్ళి పని చేయాలిగా. ఎలాగా? కోట్లాది కోట్లు దోచుకుని అవినీతి చేసేటువంటి అధికారులు వాళ్ళు శుభ్రంగా ఇళ్లలో రాజభవనాల్లో తిరిగి బతుకుతున్నారు. కష్టపడి పనిచేసేటువంటి వాడికి ఇగో ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇది తెలంగాణకు సంబంధించి నా దగ్గరికి నేను చూసినటువంటి మొట్టమొదటి 22A కేసు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏంటనేది మనకి రెగ్యులర్ పంచాయతీ. లెట్స్ డిస్కస్ ఆన్ దాట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.